నమస్తే అన్న అందరికీ నమస్కారం. శనివారం అధికారిక పర్యటన నిమిత్తం కువైట్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే దీనికి సంబంధించి షెడ్యూల్ వివరాలనైతే స్థానిక మీడియా వెల్లడించింది. వివరాల్లోకి వెళితే కువైట్ లో జరగనున్న గల్ఫ్ కప్ మ్యాచ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. డిసెంబర్ 21న కువైట్ కు చేరుకొని జాబర్ స్టేడియంలో జరిగే గల్ఫ్ అరేబియా ఛాంపియన్షిప్ ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరవుతారు. అనంతరం ఆయన కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ జాబర్ ఆల్ సబా గారు మరియు అలాగే కువైట్ యువరాజుతో సహా కువైట్ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించనున్నారు. అలాగే సాయంత్రం సబా సలీంలోని షేక్ సాదు స్పోర్ట్స్ స్టేడియంలో భారతీయ ప్రజలను ఉద్దేశించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రసంగించనున్నారు. 1981లో భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పర్యటించడం జరిగింది. జీసీసీ దేశాలలో గల్ఫ్ దేశాలలో కువైట్ దేశానికి సెక్రటరీ జనరల్ పదవి దక్కడంతో గత వారం భారత్ లో పర్యటించిన కువైట్ విదేశాంగ మంత్రి అబ్దుల్లా యహ్యా గారు కువైట్ లో పర్యటించాల్సిందిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించిన విషయం అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సరే 10 లక్షల మంది భారతీయులు నరేంద్ర మోడీ రాక గారి గురించి అయితే వేచి చూస్తూ ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత కువైట్ లో ఉన్న భారతీయులను ఉద్దేశించి ఏం ప్రసంగించనున్నారు, కువైట్ లో ఉన్న భారతీయుల సమస్యలు కానీ అలాగే వాళ్ళు పడుతూ ఉన్న కష్టాలు కానీ అనేక సమస్యలు ఉన్నాయి, వాటిపైన స్పందిస్తాడా లేకపోతే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్నేహపూర్వక బంధాలకు సంబంధించి మాట్లాడి వెళ్లిపోతాడా అన్నది వేచి చూడాల్సి ఉంది. ఏం జరుగుతుందో శనివారం వరకు అయితే మనం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.